ఈరోజు సమాచార హక్కు వికాస సమితి స్థాపించి 8 సంవత్సరాలు పూర్తి చేసుకుని 9వ సంవత్సరంలో అడుగు పెడుతున్న సందర్భంగా నల్గొండ గడియారం సెంటర్లో సమాచార హక్కు వికాస సమితి జెండా ఆవిష్కరణ రాష్ట్ర గౌరవ సలహాదారుడు గాది వినోద్ రెడ్డి, జిల్లా అధ్యక్షులు బైరు సైదులు గౌడ్ గార్ల చేతుల మీదుగా జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి చిత్రం శ్రీనివాస్, కార్యదర్శి కర్ణాటి యాదగిరి, కార్యదర్శి చింతా సైదులు, కట్టంగూరు మండల ఉపాధ్యక్షులు గుండు సంపత్, కనగల్ మండల ఉపాధ్యక్షులు ఆదిమల్ల దేవేందర్, తుంగతుర్తి రామకృష్ణ, తిప్పర్తి మండల అధ్యక్షులు గంటకంపు గణేష్, ప్రధాన కార్యదర్శి ఏషమల్ల రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడే కాకుండా హైదరాబాద్లో కూడా మహాసభ నిర్వహిస్తున్నారు. దానికి కూడా అందరూ కూడా కలిసి ఖర్చుగా వచ్చి మరి మనకున్న రైట్స్ ఏంటి, అసలు ఈ ప్రపంచంలో మరి దేశంలో మనకున్న రాష్ట్రంలో ఈ యొక్క స్టేట్లో మనకున్న హక్కులు తెలుసుకునే విధంగా ప్రతి ఒక్కరు ముందుకు పోవాలనే ఉద్దేశంతో నడిపిస్తున్నటువంటి సమస్య ఇది. ప్రతి విషయంలో మనకున్న రైట్స్ తెలుసుకోవడానికి, హక్కులు సాధించుకోవడానికి ఈ యొక్క సమాచార హక్కు ప్రతి విషయంలో తెలియజేస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా మనకు ఉన్నటువంటి కష్ట నష్టాలని మరి అదే ఇబ్బందులు తెలుసుకోవాలంటే మనం ఆర్టీఐ చట్టం ద్వారానే తెలుసుకోగలుగుతాం. మనకు ప్రభుత్వము మన యొక్క ఈ రాజ్యాంగంలో కల్పించిన హక్కు ఇది. దీనివల్ల మనకు చాలా ఉపయోగాలు ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు దీంట్లో మెంబర్గా చేరి దాన్ని బలోపేతం చేయాల్సిన అవసరం చాలా ఉంది. ప్రతి గ్రామీణలలో మరి ఉన్నటువంటి ఇబ్బందులు ప్రతి ఒక్కరికి వారికి అవగాహన లేక కొన్ని ఇబ్బందులు పడుతూ ఉన్నారు. మరి వాళ్ళు కూడా మరి రైతులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క విషయాలు తెలుసుకొని వాళ్ళకున్నటువంటి హక్కులను పొందే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ ఆర్టీఐలో ప్రతి ఒక్కరు చేరి మరి దీన్ని ఉపయోగించుకునేస్తారని చెప్పేసి మరి ముఖ్యంగా చాలా కష్టపడి కృష్ణారెడ్డి గారు దీన్ని మొదలుపెట్టారు. మరి వాళ్ళు చేస్తున్నటువంటి ఈ యొక్క బీజాన్ని ఒక మహావృక్షంలాగా అయ్యి ఈరోజు మరి పెద్దగా అయిపోయింది. కాబట్టి యాదగిరి ఆర్టీఐ జిల్లా సెక్రటరీని ఈరోజు నల్గొండ జిల్లా గడియారం సెంటర్లో 8వ సంవత్సరం పూర్తి చేసుకొని 9వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సమాచార హక్కు వికాస్ సమితి ఆవిర్భావ దినోత్సవంగా జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా వినోద్ రెడ్డి సార్ రావటం జరిగింది. ఈ కార్యక్రమానికి మిత్రులు అందరూ రావటం చాలా సంతోషకరం. ఆర్టీఐ అనేది ప్రతి ఒక్కరి హక్కు. మనకు సమాచారం ఏ ఆఫీసర్ ఇవ్వకున్నా కానీ ఆర్టీఐ ద్వారా తెలుసుకొని ప్రతి ఒక్కరూ దీని గురించి అవగాహన తెలుసుకోవాలని కోరుతున్నాం. ఈరోజు అలాగే హైదరాబాద్లో ఈ సమాచార హక్కు వికాస్ సమితి ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా బషీరాబాగ్లో ప్రెస్ క్లబ్లో బషీరాబాగ్లో ఈరోజు అక్కడ సమావేశం జరుగుతున్నది. ఈ కార్యక్రమానికి అందరూ పెద్దలు, గౌరవనీయులు చాలా నమస్కారం. ఈరోజు సమాచార హక్కు వికాస సమితి స్థాపించి 8 సంవత్సరాలు విజయంగా పూర్తి చేసుకొని 9వ సంవత్సరాలకు అడుగుపెడుతున్న శుభ సందర్భంలో నల్లగొండ పట్టణంలోని గడియారం సెంటర్లో జెండా ఆవిష్కరణ చేయడం జరిగింది. ఈ ఆవిష్కరణకు గాది వినోద్ రెడ్డి సార్ గారు గౌరవ అతిథిగా వచ్చి జెండా ఆవిష్కరణ చేసినారు. మేము గత 8 సంవత్సరాలుగా ఎన్నో కార్యక్రమాలు చేపట్టినాము. ఈ పల్లెటూరుకి కానీ ప్రతి ఊరికి ఈ కార్యక్రమాన్ని తీసుకెళ్ళి సమాచార హక్కు గురించి ప్రతి మనిషికి తెలియజేయడమే మా హక్కు, మా వంతుగా కృషి చేయడం జరుగుతుంది. అనేక కార్యక్రమాలు చేసినాము మేము. వృద్ధులకు కానీ లేక వృద్ధులకు ఒక ఊర్లో వృద్ధులకు వాళ్ళ కొడుకులు పట్టించుకోకుంటే మేము తీసుకెళ్ళి పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇచ్చి వారికి పోషించడం కౌన్సిలింగ్ ఇచ్చి వారిని చేయడం జరిగింది. ఇంకా అనేక కార్యక్రమాలు చేపడుతున్నాము. థ్యాంక్ యూ.